ఓకే. యాక్చువల్లీ దీని ప్రీవియస్ వీడియోలో ఇది కట్ అయిపోయింది. సో, అందుకని చెప్పి ఇది సెకండ్ వీడియో చేస్తున్నాను. సో, ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఎడిషన్ అనేది ఈ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ సెకండ్ ఉన్న వాళ్ళకి సన్. సో, అట్లాగే ఆర్‌కి పి అనేది సన్. సో, మైనస్ సింబల్ యూజ్ చేస్తున్నప్పుడు ఏ అనేది బికి వైఫ్. అంటే ఈ ఫస్ట్ ఉండే వాళ్ళు ఈ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి వైఫ్ కదా. సో, ఇక్కడ ఇటు సైడ్ ఏముంది క్యూ ఉంది. అంటే క్యూకి ఆర్ వైఫ్. సో, క్యూకి ఆర్ వైఫ్ అంటే ఈయన యొక్క జెండర్ మెయిల్. ఓకే, ఈవిడ యొక్క జెండర్ ఫీమేల్, ఇక్కడ మెయిల్. సో వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే తిన ఏమవుతాడు కొడుకు. అంటే పి ఈజ్ ద సన్ అండ్ ఆర్ ఈజ్ ద మదర్, క్యూ ఈజ్ ద ఫాదర్. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్, వాట్ డస్ పి ఇంటూ ఆర్ క్యూ. ఇక్కడ చూడండి, వాట్ డస్ పి ఇంటూ ఆర్ డివైడెడ్ బై క్యూ మీన్. ఇప్పుడు మల్టిప్లికేషన్కి వచ్చాడు. సో మల్టిప్లికేషన్ అంటే ఇది. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ఏదైతే ఉందో అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఈ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఉండే వాళ్ళకి బ్రదర్. ఇక్కడ ఈ సెకండ్ ఉండే వాళ్ళకి ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రదర్. ఓకే, అంటే పి ఈజ్ ద బ్రదర్ ఎవరికి ఆర్కి పి బ్రదర్. ఓకేనా. నెక్స్ట్ వన్, డివైడెడ్ బై చూడండి. ఈ ఏ డివైడెడ్ బై బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. బికి ఏ మదర్ అంట. అంటే ఫస్ట్ ఉండే వాళ్ళు ఈ బికి మదర్. అంటే ఏ ఫస్ట్ ఉండే వాళ్ళు ఏమవుతారు మదర్ అవుతారు ఈ సెకండ్ ఉండే దానికి. అంటే ఇక్కడ ఫస్ట్ ఉండేది ఇది. అంటే ఇక్కడ ఆర్ ఈజ్ అ మదర్ ఎవరికి క్యూకి ఎవరు ఆర్ అని మదర్ అవుతుంది. సో ఆర్కి పి బ్రదర్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఆర్కి పీకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఆర్కి పి బ్రదర్. ఓకే, క్యూకి ఆర్ మదర్. దట్ మీన్స్ ఈ రిలేషన్ ప్రకారం చూద్దాం. పి ఇంటూ క్యూ, పి ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ ఇది పి ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ ఎవరికి ఆర్కి పి బ్రదర్ ఆర్. హూ ఈజ్ మదర్ ఆఫ్ క్యూకి ఎవరైతే మదర్ ఆర్ ఉన్నారో ఆర్కి బ్రదర్ అంట పి. అది ఇది రిలేషన్. సో అన్ని వీటిని బేస్ చేసి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ సో నెక్స్ట్ వన్ చెప్తే అర్థమవుతుంది. వాట్ డస్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ క్యూ మీన్. సో ఇక్కడ పీకి క్యూకి అంటే ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ చూద్దాం. ఇది మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఈ ఫస్ట్ ఉండే వాళ్ళు ఈ సెకండ్ ఉండే వాళ్ళకి సిస్టర్. సో ఈ ఫస్ట్ ఉండే వాళ్ళు ఈ సెకండ్ ఉండే వారికి సిస్టర్. అంటే ఆర్కి పి సిస్టర్. పి ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ ఆర్కి పి సిస్టర్. సో నెక్స్ట్ రిలేషన్ ఆర్ ప్లస్ క్యూ ఉంది కదా. సో ఆర్ ప్లస్ క్యూ అంటే ఏంటి, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బికి సన్. అంటే ఫస్ట్ ఉండే వాళ్ళు సెకండ్ ఉండే వాళ్ళకి సన్. అంటే ఫస్ట్ ఏముంది ఇక్కడ ఆర్ ఉంది, సెకండ్ క్యూ. అంటే క్యూకి ఆర్ సన్ అవుతారు. హూ ఈజ్ సన్ ఆఫ్ క్యూకి సన్. ఇది సెకండ్ వన్ అనమాట. ఓకే, ఇది థర్డ్ వన్. ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఓకేనా. సో ఏం లేదు, ఈ రిలేషన్ ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేస్తే కనుక అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసి రాస్తున్నాను. నెక్స్ట్ వన్, వాట్ డస్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ ఉంటే ఏమవుతుంది, ఈ ఫస్ట్ ఉన్నది సెకండ్ వాళ్ళకి సిస్టర్. సో పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. సో థర్డ్ వన్ కాదు, ఫోర్త్ వన్, పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు రిలేషన్. నెక్స్ట్ వన్, డివైడెడ్ బై ఆర్ అంటే మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బికి ఏ సిస్టర్. అండ్ సెకండ్ ఉండే వాళ్ళకి ఫస్ట్ ఉండే వాళ్ళ సిస్టర్. అంటే సెకండ్ క్యూ ఉంది, క్యూకి ఆర్ సిస్టర్. హూ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్. ఓకే, సో ఏం లేదండి, ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం చేసుకుంటే దేనికి ఫైండ్ అవుట్ చేయాలో తెలుస్తుంది. సో ఇక్కడ రిలేషన్ అంటే అడుగుతున్నాడు, పి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. ఇది ఎడిషన్ యొక్క రిలేషన్. అలాగే ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ, ఇది ఏమో సప్రెషన్ యొక్క రిలేషన్. అట్లాగే సెకండ్ వన్ ఏంటి, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. ఇదేమో పి, ఇక్కడ చూడండి పి ఇంటూ మల్టిప్లికేషన్కి రిలేషన్. ఇదేమో నెక్స్ట్ ఆర్ హూ ఈజ్ మదర్ ఆఫ్ క్యూకి మదర్ కదా. సో ఇది వచ్చి డివైడెడ్ బై రిలేషన్. సో పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్, ఇది ఒక రిలేషన్. అండ్ హూ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ, ఇది ఒక రిలేషన్. నెక్స్ట్ పి ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. అండ్ దట్ ఫస్ట్ రిలేషన్, ఈ ఫస్ట్ రిలేషన్. అండ్ సెకండ్ రిలేషన్ హూ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్ అనేది ఈ
ఆర్ డివైడెడ్ బై క్యూ యొక్క రిలేషన్ అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోనే మొత్తం అంతా ఉంటుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఇది డాలర్ సింబల్ కదండి, ఏ డాలర్ సింబల్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఇట్లాంటి సింబల్ వస్తే ఏంటంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, బీకి ఏ ఫాదర్, అంటే ఇక్కడ ఏ అనే జెండర్ ఏంటి, మేల్ జెండర్. ఓకే, తినకి ఏమవుతారు, ఫాదర్ అవుతారు, బీకి ఫాదర్ మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే ఇక్కడ జెండర్, ఇక్కడ ఏ యొక్క జెండర్ ఏంటి, మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఏ యొక్క స్టార్టింగ్ జెండర్ ఏంటి, ఫీమేల్, మదర్ అవుతారు. ఓకే, అట్ ద రేట్ మీన్ ఏంటి, వైఫ్ ఆఫ్ బి, ఈ బి అనేది సారీ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి, బీకి ఏ వైఫ్ అంటే ఇది ఫీమేల్ జెండర్ అవుతుంది, ఇక్కడ మేల్ జెండర్ అవుతుంది అడ్రస్ సింబల్ ఇచ్చినప్పుడు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక క్వశ్చన్ మనల్ని అడిగాడు. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీన్స్ ఎమ్ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఎన్, ఎమ్ ఈజ్ ఎ గ్రాండ్ మదర్ ఆఫ్ ఎన్ అంటే ఎమ్ ఒక జెండర్ ఏంటి, ఫీమేల్. మనకి క్లియర్గా తెలుస్తుంది ఎమ్ ఏమవుతారు, గ్రాండ్ మదర్ అవుతారు. గ్రాండ్ మదర్ ఎవరికి, ఎన్కి గ్రాండ్ మదర్. సో చూడండి, ఇప్పుడు ఎన్కి ఎం గ్రాండ్ మదర్ అవ్వాలంటే మధ్య ఒక రిలేషన్ అనేది ఉండాలి. ఐదర్ ఫాదర్ అవ్వాలి లేకపోతే ఎంకి కొడుకన్నా ఉండాలి, కూతురన్నా ఉండాలి. సో వాళ్ళ పిల్లలే కదా గ్రాండ్ మదర్, అప్పుడు వాళ్ళ పిల్లలకే కదా అవుతారు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, మా అమ్మ మా నాన్న వాళ్ళ నాన్నగారు నాకు తాతయ్య అవుతారు, లేకపోతే మా అమ్మ గ్రాండ్ మదర్ కదా, మా అమ్మ వాళ్ళ అమ్మగారు నాకు గ్రాండ్ మదర్ అవుతారు, లేకపోతే మా నాన్న వాళ్ళ అమ్మగారు గ్రాండ్ మదర్ అవుతారు. ఇది సపోజ్ ఇప్పుడు నేను అనుకోండి, ఇదేమో మా అమ్మమ్మ మా నాన్నమ్మ అమ్మమ్మ అనుకోండి. ఈ మధ్యలో ఒక రిలేషన్ ఉంటుంది, ఐదర్ మా ఫాదర్ అయి ఉండొచ్చు లేకపోతే మదర్ అయి ఉండొచ్చు. సో మనకి వాటి రెండే ఇచ్చాడు. సో థర్డ్ రిలేషన్ అంటే మధ్యలో ఉండే పర్సన్ మనం తీసుకుందాం. ఇక్కడ గ్రాండ్ మదర్ అవ్వాలంటే ఏదో ఒక రిలేషన్కి మదర్ అనే రిలేషన్ అనేది ఇక్కడ ఉండాలి. సో మదర్ అనే రిలేషన్ మనకి ఇచ్చే దాంట్లో ఎక్కడ ఉంది, స్టార్ ఉంది. అంటే ఎం స్టార్ ఇప్పుడు ఎవరో ఒకరు మిడిల్లో ఉండాలి కదా, ఎన్కి ఎంకి మధ్య మిడిల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి దీని ప్రకారం. సో ఎం తీసుకున్నాం. ఎం అనేది ఏంటి, గ్రాండ్ మదర్ కదా, అంటే మదర్. ఇక్కడ చూడండి ఈ రిలేషన్ మీన్స్ ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి, ఈ సెకండ్ ఉండే దానికి ఫస్ట్ది మదర్ అంట. ఓకేనా, సో మదర్ బాగానే ఉంది, టీకి ఎంకి మదర్ రిలేషన్ బాగానే ఉంది. ఇప్పుడు ఎన్కి మదర్ ఆర్ ఫాదర్ అవ్వాలి, ఎవరు టీ. సో మదర్ ఆర్ ఫాదర్ అవ్వాలి అంటే మదర్ ఉంది ఇక్కడ. సో ఈ రిలేషన్ అనేది గ్రాండ్ మదర్ రిలేటెడ్గా వస్తుంది. సో బట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఫాదర్ రిలేషన్ తీసుకుందాం, డాలర్ సింబల్ వేసుకుందాం, డాలర్ ఎన్ అని వేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ డాలర్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఫస్ట్ ఉండేది సెకండ్ ఉంది దానికి ఫాదర్. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, టీ ఉంది, టీకి ఎన్కి టీ ఫాదర్, రైట్. సో ఇక్కడ ఎం స్టార్ రిలేషన్ చూడండి, ఎం స్టార్ టీ మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఎం అనేది టీకి మదర్, రైట్. సో డాలర్ సింబల్ యూజ్ చేస్తే ఈ టీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఏంటి, మదర్, ఫాదర్, సన్ ఆర్ డాటర్ ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారు ఇక్కడ. ఓకే, సన్ ఆర్ డాటర్. ఓకేనా, సో అంటే వీళ్ళ నాన్నగారి అమ్మగారు గ్రాండ్ మదర్ అవుతారని మీనింగ్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నారు. టెన్షన్ పడకండి, ఫస్ట్ మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే ఈజీగానే అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. పీ ప్లస్, సేమ్ ఇది కూడా రిలేషన్. పీ ప్లస్ క్యూ రిలేషన్ అంటే ఏంటంటే పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ, ప్లస్ రిలేషన్ వస్తే పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ, క్యూకి పీ ఫాదర్ అవుతారు ప్లస్ రిలేషన్ అయితే. నెక్స్ట్ మీన్స్ పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ, క్యూకి బ్రదర్ అవుతారు పీ. నెక్స్ట్ వన్, పీ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ, మదర్ అవుతారు క్యూకి. దెన్ సి మైనస్ ఏ ప్లస్ బి యొక్క రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో సబ్ట్రాక్షన్ ఫస్ట్ ఇచ్చాడు, సబ్ట్రాక్షన్ సింబల్ ఇచ్చినప్పుడు పీ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అంటే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మిడిల్లో ఉన్న తర్వాత మైనస్ తర్వాత ఉన్న వాళ్ళకి మదర్ అవుతారు. అంటే సి అనేది వాళ్ళు ఎవరు, మదర్, ఎవరికి, ఏకి. సో ఏకి బీకి మధ్య రిలేషన్ అంటే ఎడిషన్ రిలేషన్ మీన్స్ పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. ఈ ఫస్ట్ ఉండే వాళ్ళు సెకండ్ ఉండే వాళ్ళకి ఫాదర్, ఈ ప్లస్కి ఫస్ట్ ఉండే వాళ్ళు సెకండ్ ఉండే వాళ్ళకి ఫాదర్. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఎ ఫాదర్ ఎవరికి, బీకి. ఓకే, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ సింబల్ని చూడండి, సింబల్ని చూసి పీ ప్లస్ క్యూ మీన్స్ పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అన్నాడు. సో అంటే ఫస్ట్ ఉండే వాళ్ళు ఫాదర్ క్యూకి ఎడిషన్ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు. అలా సపరేషన్ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ఏంటి, పీ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ, ఈ ఫస్ట్ ఉండే వాళ్ళు సెకండ్ ఉండే వాళ్ళకి మదర్. సో అంటే సెకండ్ ఎవరు ఉన్నారు, ఏ ఉన్నారు, ఏకి సి మదర్ అంటే సి యొక్క జెండర్ ఏంటి, ఫీమేల్, రైట్. నెక్స్ట్ ఇక్కడతో ఈ రిలేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎడిషన్ రిలేషన్ ఉంది, ఎడిషన్ రిలేషన్ ఉన్నప్పుడు పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ, పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అంటే ఫస్ట్ ఉండే వాళ్ళు సెకండ్ ఉండే వాళ్ళకి ఫాదర్.
సో అంటే ఫస్ట్ ఎవరున్నారు, ఏ ఉన్నారు, సెకండ్ ఉండే వాళ్ళకి ఫాదర్, అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఎవరికి, బీకి. ఈ బి అనే వాళ్ళు ఐదర్ సన్ అయి ఉండొచ్చు లేకపోతే డాటర్ అయి ఉండొచ్చు, వాడు మనకి స్పెసిఫై ఏం చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇప్పుడు అంటే ఏంటి, ఈ బీకి సికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, బీకి సి అనే వాళ్ళు గ్రాండ్ మదర్ అవుతారు. ఓకేనా. సో ఈ రిలేషన్ ఎదురు అడిగాడు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. టెన్షన్ పడద్దు, ఏం లేదండి, వాడు ఇచ్చే ఎడిషన్స్ ఫస్ట్లీ అందుకే స్టెప్ బై డిఫరెంట్ ప్యాటర్న్స్ కలిపి చెప్పాను. ఎడిషన్ యూస్ చేసినప్పుడు ఇట్లా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ సింబల్స్ని మెయిన్ చూసుకోవాలి, ఎందుకంటే ఆల్ఫాబెట్స్ అనేవి ఏ రావచ్చు, బి రావచ్చు, పీక్యూ XYZ, సో ఇట్లా ఏ రిలేషన్ అయినా రావచ్చు కాబట్టి సో ఇట్లా యూస్ చేస్తారనమాట. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ టెన్షన్ పడకండి, ఫస్ట్ క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీని ముందు వీడియో చేశాను, అది లింక్లో డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, 2 లింక్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా నుంచి మరిన్ని వీడియోస్ రావడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుర్తుంది కదా, నా ఛానల్ నేమ్ ఇస్ అర్థమైంది బై ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.